వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 30వ వాక్యాన్ని నేను చదువుతాను. నాతో కలిసి ఈ మాటలు మీరు చెప్పాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. కీర్తనలతో అందరూ కలిసి చెప్దామయ్యా. కీర్తనలతో నేను నా దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని ఘనపరచెదను. ఆమేన్. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలపరచునుగాక. నమ్మితే అందరూ చప్పలు కొడుతూ మహిమ చెల్లిస్తారా? భక్తుడు కీర్తనకారుడు దావీదు ఈ 69వ కీర్తన 30వ చరణంలో ఒక అద్భుతమైన మాట తెలియచేస్తున్నాడు. కీర్తనలతో నేను నా దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని ఘనపరుస్తాను అని. ఇందులో మీకు చెప్పాలనుకున్న మాట దేవుని నామం అనండి. గట్టిగా చెప్తారా? దేవుని నామం. మనం దేవుని గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నాం కాబట్టి ఇప్పుడు దేవుని నామాన్ని గురించి స్మరిస్తూ ధ్యానిస్తూ కొన్ని మాటలు మీకు చెప్తాను. దావీదు జీవితం అంతా కూడా ఎక్కువగా కీర్తనలు అంటే పాటలు పాడుకుంటూ ఉండేవారు. ఎందుకంటే తన స్థితి తనకు తెలుసు. ఏ యోగ్యత లేని నన్ను ప్రభువా ఇంతగా హెచ్చించటానికి నేను ఏ పాటి వాణ్ణి, నా కుటుంబం ఏ పాటిది అని తన నిజస్థితి అంతా కూడా ఒప్పుకుంటూ కీర్తనలతో దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉండేవాడు దావీదు. ఎందుకంటే ఒకప్పుడు గొర్రెలు కాసుకునే స్థితి తన స్థితి. ఎప్పుడైతే ఆ స్థితి నుంచి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడో తన స్థితి మారిన తర్వాత ఇంకా దేవునికి ఎక్కువగా కృతజ్ఞత చెల్లిస్తూ కీర్తనలు పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. ఇంచుమించు దావీదు కీర్తనలు మనం చదువుతూ ఉన్నప్పుడు 150 కీర్తనల్లో ఎక్కువ పర్సెంట్, ఇంకో మాటలో చెప్పాలంటే 80% దావీదే ఎక్కువగా కీర్తనలు రాశాడు. ఆ తర్వాత ఆసాపు, ఆ తర్వాత కోరహు కుమారులు, మోషే, సొలొమోన్ రాజు, ఇట్లా కొంతమంది రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ ఎక్కువగా దావీదే కీర్తనల గ్రంథాన్ని రాశాడు. మనం ఈ కీర్తనల మీద బైబిల్ క్విజ్ కూడా 3 పార్ట్స్ కింద 1 to 50, 50 to 100, 100 to 150 ఇట్లాగా నేను స్టడీ చేసి మీకు బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడం దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ప్రతి మాట కూడా చాలా విలువైంది. ఇక్కడ దావీదు మాట్లాడుతూ కీర్తనలతో అంటే పాటలతో నేను నా దేవుణ్ణి ఆయన నామాన్ని స్తుతిస్తూనే ఉన్నాను. ఎక్కువగా దావీదు రోజుకి 7 సార్లు స్తుతిస్తూ ఉండేవాడండి. 3 times 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నేను ఆలోచించాను, దావీదు రాజు గారికి అంత ఖాళీ ఎక్కడొచ్చింది? అసలు రాజు కదా, ఎన్ని పరిస్థితులు ఆయన ఎదుట ఉంటాయి, ఎంతమంది ప్రజలకు న్యాయం తీర్చాలి. కానీ మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం కేటాయించుకుంటూ ఉండాలండి. మీలో చాలామందికి పాటలు అంటేనే చాలామంది కొంతమంది పాటలు రాసిన భక్తుల పేర్లు మీకు తెలుసు. పాటలు అంటేనే ఏసన్న గారు చాలా పాటలు రాశారు. పాటలు అంటేనే స్టీవెన్సన్ గారు చాలా పాటలు రాశారు. ఎక్కువ పాటలు రాశారు స్టీవెన్సన్ గారు, చాలా ఎక్కువ పాటలు రాశారు. స్టీవెన్సన్ అన్న గురించి ఒక మాట మీకు మీ ఆత్మీయ జీవితాలు ఎంకరేజ్ కొరకు ఈ మాట చెప్పాలి. ఆయన ఒక కాలేజీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తా, దేవుడు వాళ్ళ తండ్రి గారు స్టీవెన్సన్ గారు వాళ్ళ నాన్నగారు ఏడి సికామణి గారని జంగారెడ్డిగూడెం. ఆ తండ్రి గారికి చాలామంది బిడ్డలు ఉన్నారు. ఆశ్చర్యం, అందరి బిడ్డల్ని ఒక మంచి పొజిషన్లో చదివించాడు ఆయన. ఓ పక్కన ఆయన కాన్సెప్ట్ ఏంటంటే దేవుని సేవ అంటే చాలామందికి భౌతికంగా ఉండే అభిప్రాయం ఏంటంటే రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. చదువు లేక సేవకు వచ్చారు, ఏవి రాక సేవకు వచ్చారు, ఇట్లాంటి అభిప్రాయాలు అనేకులకు ఉన్నాయి. మన పిల్లలు అలా ఉండకూడదు. నేను ఆల్రెడీ ఉద్యోగం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఎప్పుడైతే సేవకు పిలిచాడో
ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి సంపూర్ణ సేవలోకి వచ్చాను. నా పిల్లలుగా మీరు బాగా చదువుకోవాలి, ప్రయోజకులవ్వాలి, మీరు ప్రయోజకులవుతూ దేవుని పనికి కూడా మీరు ఉపయోగపడాలని ఆ తండ్రి ఒక మంచి డిసిప్లిన్‌తో తన పిల్లల్ని పెంచడం జరిగింది. అందుకే స్టీవెన్సన్ గారు ఓ పక్కన ఉద్యోగం చేసుకుంటా దేవుని పరిచర్యలో విరామం లేకుండా పాట రాయటం అంటే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే అక్కడక్కడ అనేక పదాలు ఉంటాయి. బైబిల్‌లోంచి అనేక పదాలు ఆ కాన్సెప్ట్‌కి సందర్భంచిన ఆ పదాలన్నీ కూడా ఒక చోట సమకూర్చి, ఈ పాట ద్వారా ఒక ప్రసంగం ప్రజల మధ్యలోకెళ్ళాలి అని ముసలమ్మ ముచ్చట్లు కట్టిబెట్టను పాట వినుంటారు మీరు. నిజంగానే ఆ పాటలో ఒక మీనింగ్ వస్తది. ఖాళీగా ఉండి కబుర్లు చెప్తూ ఉన్న వాళ్ళకి ఆ పాట వింటే నిజంగా మనకొక సమయాన్ని ఎలా సద్వినియోగం ఇట్లాగా ఎక్కువ పాటలు స్టీవెన్సన్ గారు రాస్తూ వచ్చారు. ఒకసారి హై స్కూల్ సెంటర్‌లో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన శాంత్ కుమార్ సార్ అని ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఒక మాట చెప్పారు. అసలు మేము ఒక కాలేజీ ప్రిన్సిపల్‌గా పిల్లల్ని ఎంతమంది జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి ఏ సమయంలో ఏ క్లాసెస్ చెప్పాలి, ఎవరిని టీచర్స్ జాయిన్ చేయాలి, ఎవరు బాగా సబ్జెక్ట్ చెప్తారని ఈటి విషయాల్లోనే ఉండి సరిగ్గా మేము కుటుంబ ఆరాధన చేసుకోవడానికి కష్టమైపోతుంది. అసలు స్టీవెన్సన్ గారు మీకింత పాటలు రాయటానికి, అసలు దేవుని పని ఇంత చక్కగా చేయటానికి అసలు మీరు ఎలా టైం సెట్ చేసుకుంటున్నారు? నిజమే కదండి. దావీదు ఒక రాజై ఉండి ఆయన ఎక్కువ కీర్తనలు పాడుతూ వచ్చాడు. పాటలన్నీ కూడా ఎక్కువగా కీర్తన గ్రంథంలోంచి ఎక్కువ పాటలు రాసిన భక్తులు ఉన్నారు. ఈ దావీదు అంటారు, నేను కీర్తనలతో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నానని. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే, మీరు ఒక ఆదివారం మట్టుకే కీర్తనలు కాదు, మీ నోట ఎప్పుడు కూడా స్తుతి కీర్తనలు ఉండాలి. మీరు ఏ కార్యక్రమాలు జరిగిస్తున్నా లేదా జర్నీ చేస్తున్నా మీ నోట పాటలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మీ ఎడల దేవుడు తన కార్యాలను వెల్లడిపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోవడానికి ఒకటే కారణం, వారు దేవుణ్ణి స్తుతించటానికి కేకలు వేస్తూ ప్రాకారాలు కూలిపోవటానికి బోరలు ఊదుతూ స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వారి ఎదుట మూయబడిన ద్వారాలని దేవుడు తెరిచాడు. మీ ఇంట్లో ఏ డోర్స్ క్లోజ్ అయిపోయినాయో, ఆర్థిక విషయాల, అనారోగ్య పరిస్థితుల, కుటుంబంలో ఏ విషయాల్లో మీకు ఇంకా డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయో, మీ నోటు ఒకటే, సనగటం ఎప్పుడు దేవునికి ఇష్టం కాదండి. స్తుతించడంలో బలమైన కార్యాలు జరుగుతాయి. ప్రభా, నా ఎడల నువ్వు ఏం చేయబోతున్నావో అందుకు నీకు స్తోత్రం అని దేవుణ్ణి స్తుతించడం మీరు మొదలు పెట్టండి. మీ ఎదుట మూయబడిన ప్రతి డోర్స్ యేసు నామంలో దేవుడు తెరుచునుగాక. పౌలు శీలను తీసుకెళ్లి సరసాల్లో బంధించినప్పుడు వాళ్ళు కూడా చేసింది ఒకటే, స్తుతించడం మొదలుపెట్టారు. వాక్యం ఇలా అంటుంది కదా, సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది. దావీదు ఏమంటారంటే, కీర్తనలతో నేను నా దేవుని నామాన్ని స్తుతించెదను అంటాడు. ఈ పూట నేను మీకు చెప్పే పాఠంలో దేవుని నామం గురించి, ఆయన యొక్క నామంలో దాగి ఉన్న శక్తి ఎంత గొప్పదో ఒక 7 సంభవాలు, 7 సందర్భాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నా. కీర్తనలతో నేను నా దేవుని నామాన్ని స్తుతిస్తున్నానని దావీదు చెప్పినట్లు, అసలు దేవుని నామములో దాగి ఉన్న శక్తి ఏంటి, దేవుని నామం ఎంత గొప్పది అని ఆలోచన కలిగి ఆ ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే ఒక 7 సంగతులు మీకు చెప్తాను. మీకు అందరికీ తెలిసిన కంఠస్థ వాక్యం, నా నామమున మీరు నన్ను ఏం అడిగినా నేను చేస్తానన్నాడు కదా. అసలు దేవుని నామంలో, యేసు నామం అన్ని నామముల కన్నా పైనామంగా ఎంచబడింది. పాత నిబంధన భక్తులు కూడా బలిపీఠం కట్టేటప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేసేప్పుడు వాళ్ళ పనులు చేస్తారు, బలిపీఠం కట్టి ప్రార్థన, ఇట్లాగా దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండేవారు వాళ్ళు. అసలు దేవుని నామంలో ఉన్న గొప్పతనం, దేవుని నామంలో ఉన్న శక్తి ఎంత గొప్పదో
ఒక 7 సందర్భాలు మీ ముందు త్వరగా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని భక్తులు చదువుతారు. రిఫరెన్స్ కోట్ చేయనన్నా. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చిన్నపిల్లలారా ఆయన నామాన్ని బట్టి మీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి గనుక మీకు రాస్తున్నాను. చాలు. మొదటి మాట, దేవుని నామంలో ఉన్న గొప్పతనం లేదా దేవుని నామంలో ఉన్న శక్తి ఎలాంటిది అని అంటే, మొదటి మాట, పాపాలు క్షమించబడతాయి. ఒక మాటలో చెప్పాలంటే పాప క్షమాపణ కలుగుతుంది. చిన్నపిల్లలారా మీకు రాస్తున్నాను. ఎందుకు? ఆయన నామాన్ని బట్టి మీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి. అంటే దేవుని నామంలో ఉన్న గొప్పతనం, యేసయ్య నామంలో ఉన్న శక్తి ఎంత గొప్పది అని అంటే, ఆయన నామంలోనే పాప క్షమాపణ. మరి ఏ నామంలో కూడా లేదు. ఆయన నామం ద్వారానే ఒక పాపలో ఉన్న వ్యక్తికి క్షమాపణ దొరుకుతుంది. మీకు జనరల్గా కొన్ని ఉదాహరణలు చెప్తాను. క్షమించటానికి దేవుడు సిద్ధ మనసు కలిగిన వాడంట, రెడీగా ఉంటాడంట. ఇక ఏ నామంలో కూడా క్షమాపణ మనకు దొరకదు. భౌతిక తండ్రి, జనరల్గా ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని ఏదైనా వాళ్ళు తప్పిదం చేస్తే క్షమిస్తారు మంచి మనసుతో. వాడు ఎదిగిన తర్వాత కూడా అదే తప్పు చేశాడు అనుకోండి, ఇంకా క్షమించే పరిస్థితులు ఉండవు. ఒకసారి తప్పిపోతే ఏదో క్షమించగలుగుతాం. పదే పదే ఎదిగిన కూడా, యుక్త వయసు వచ్చి కూడా, ఈ స్టేజ్లో ఉండి కూడా ఇట్లా డైవర్ట్ అవుతుంటుంటే ఏ తండ్రి కూడా హర్షించలేడు. కానీ పరలోకపు తండ్రి యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచిస్తూ ఈ మాటలు ఆలకిస్తూ ఉంటుంటే, క్షమించటానికి ఆయన సిద్ధ మనసు అంటే రెడీగా ఉన్నారట ప్రభు. అందుకే సిలువలో ఉన్న దొంగను ఆయన క్షమిస్తూ వచ్చాడు. అక్కడ సిలువ వేస్తున్నప్పుడు శత్రువుల్ని క్షమిస్తూ వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, నా పాపాలు ఈయన గుర్తుపెట్టుకుంటే, భూతద్దం పెట్టి ఎదుగుతూ ఉంటే ఏ ఒక్కరం కూడా ఇక్కడ మనం కూర్చోలేం. మాటలోనో, చూపులోనో, తలంపులోనో, నిర్ణయాల్లో ఏదో ఒక తప్పిదం. ఆయన నామం ద్వారానే మనకి పాప విమోచన, పాప క్షమాపణ కలిగింది. అదే భక్తుడు అంటాడు, ఆయన నామాన్ని బట్టి నీ పాపములు క్షమించబడ్డాయి కాబట్టి మీకు రాస్తున్నాను అంటున్నాడు. లేఖనం సత్యాన్ని మనం ఒకసారి అధ్యయనం చేస్తే ఈ మాట మీకు చదివించాలి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం భాగం. ఆ కుమారుని యందు మనకు విమోచనము, ఆ కుమారుని యందు మనకి విమోచన అనగా పాపాలకి క్షమాపణ. విమోచన అంటే పాప క్షమాపణ. కుమారుని ద్వారా ఆమె ఒక కుమారుని కనెను, ఆయనే తన ప్రజల పాపముల నుండి రక్షిస్తాడు, విడిపిస్తాడు. ఆ కుమారుని ద్వారానే మనకి విమోచన అంటే పాపాలకి క్షమాపణ. జన్మ పాపం, కర్మ పాపం. ఈ జన్మ కర్మ పాపాల నుంచి విడుదల కోసం ప్రజలు ఎన్నో చేస్తున్నారు, కానీ ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆయన నామం ద్వారా పాపాలు క్షమించబడతాయి. మీకు బైబిల్లోంచి 2 సందర్భాలు మీ ముందు పెడతా. ఓ సందర్భం ఏమిటంటే, ఒక వ్యక్తి అప్పటికే లేవలేని ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తిని మంచం మీద 4 వ్యక్తులు మోసుకుంటూ ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే ప్రభు ఉన్న చోటు ఎక్కడంటే, ఆ ప్లేసు అంతా కూడా ఆ కపెర్నహూమ్ అనే ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఒక ఇంట్లో ప్రభు దేవుని వాక్యాన్ని ఇలా చెప్తా ఉన్నాడు. వెంటనే ఆ వ్యక్తిని తీసుకురావడానికి ఎక్కడ చోటు లేదని వాళ్ళు ఏం చేశారంటే, ఆ 4 వ్యక్తులు మోసుకొచ్చిన 4 వ్యక్తులు ఏం చేస్తారంటే, పైనున్న ఆ ఇంటి కప్పు తీసేసి ఆ పైనుంచి అలాగే తీసుకొచ్చి దించారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను,
పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి వెంటనే ఏం కావాలి? స్వస్థత కావాలి కదా. రోగం నుంచి ఆ వ్యక్తికి విడుదల కావాలి. కానీ ప్రభు ఆ వ్యక్తిని బాగు చేసే ముందు ఏమంటాడు తెలుసా? నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి. అంటే స్వస్థత కన్నా మొదట పాపాలు క్షమాపణ కలగాలి. ఆ వ్యక్తిని ప్రభు బాగు చేసే ముందు ఒకటే మాట అంటాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. అక్కడున్న ప్రజలు అంటారు, పాపాలు క్షమించడానికి ఈయనెవరు? వెంటనే ఒక అద్భుతమైన మాట, పాపాలు క్షమించడానికి మనుష్య కుమారుడికి అధికారం ఇవ్వబడి ఉంది. అంటే దేవుని నామంలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే ఆయన నామాన్ని బట్టి పాపాలు అద్భుతంగా క్షమించబడుతున్నాయి. చూద్దాం, ఆ మాట రిఫరెన్స్ కోట్ చేద్దాం ఒకసారి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచన భాగం ఒకసారి చూద్దాం. నీ పాపాలు కుమారుడా నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి. పక్షవాయువు గలవానితో చెప్పెను. చూడండి, కుమారుడా నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి. అంటే ఆ వ్యక్తిని దేవుడు బాగు చేసే ముందు అతని పాప స్థితిని చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు ఆలకిస్తున్న మన వ్యక్తిగత జీవితాల్లో ఒకేలా దైవికమైన కార్యాల కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? మొదటిగా దేవునికి విననేరకున్నట్లుగా ఆయన చెవులు మందం కాలేదు. రక్షించలేకుండా ఉండేటట్లుగా ఆయన చెయ్యి కొరస కాలేదు. మరెందుకు ప్రభువా? మా మనవి నువ్వు ఎందుకు వింటలేదు ప్రభువా? మా ప్రార్థనకు నువ్వు సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు ప్రభువా? ఒకటే అంటాడు ఆయన, మీకు నాకు మధ్యలో ఒక అడ్డుగోడ అనేది ఒక పాపం ఉంది, అది క్షమించబడాలి. ఈ రాత్రి ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండగానే నీ పాపాలకి గొప్ప క్షమాపణ యేసు నామంలో నా ప్రభు అనుగ్రహించునుగాక. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి. మీకు అర్థం అవటం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రభు మన కొరకు చేసిన ఆ త్యాగం ఎంత గొప్పది అనడానికి ఈ యొక్క సందర్భం మీకు అర్థమవుతుంది. ఆ యొక్క తండ్రి తన పిల్లోడి యొక్క స్థితి చాలా దాటిపోయింది. చాలా సిచ్యువేషన్, సివియర్ కండిషన్లో ఉన్నాడు ఆ పిల్లోడు. గబగబా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్ళిన వెంటనే అక్కడున్న ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశారు. వెంటనే అక్కడ నర్సుల్ని అడుగుతున్న, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారండి? అర్జెంటుగా ఆపరేషన్ స్టార్ట్ చేయాలి, ఈ పిల్లోడికి సిచ్యువేషన్ బాగాలేదు, కండిషన్ మారిపోతుంది అని. తండ్రి కదండి, తన బిడ్డ ఏదైనా పరిస్థితి వస్తే తట్టుకోలేడు. వెంటనే ఆ సిచ్యువేషన్ తన కళ్ళతో చూసాడేమో, ఆ కొడుకు సొమ్మసిల్లు పడిపోవటం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. వెంటనే వాళ్ళని రిక్వెస్ట్గా అడుగుతున్నాడు, త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చేయండి, త్వరగా వస్తే బాగుండు, ఆపరేషన్ మొదలు పెట్టాలని. ఇలాగ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు అన్నమాట. వెంటనే వాళ్ళు నర్సోళ్ళు డాక్టర్ గారికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఎక్కడికో వెళ్ళాడు ఆయన, ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. సరే, ఇంకా చూసి 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 వీళ్ళు కంగారు పడిపోతున్నారు. ఈ లోపల మొత్తం మీద ఫోన్ ఆన్సర్ చేసి త్వరగా గబగబా ఆయన బయలుదేరి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ యొక్క హాస్పిటల్ ఆ మెట్ల మీద ఆ తండ్రి కూర్చుని ఉన్నాడు. సార్ ఏంటండి, ఏమాత్రం మీరు రెస్పాన్స్ లేకుండా? ఈ హాస్పిటల్ అన్న తర్వాత అనేకమైన పేషెంట్లు ఉంటారు, అనేకమైన ఎమర్జెన్సీ కేసులు వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడు వచ్చిన వెంటనే స్పందించి ఇలాంటి సీరియస్ కేసులకి వెంటనే వైద్యం చేయాలి కదా అని ఆ డాక్టర్ మీద తన బాధంతా వ్యక్తపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఒక మాట మీద మాట ఎట్లా తిడతా ఉన్నాడు. కానీ ఆ డాక్టర్ గారు ఏమి ఒక్క మాట కూడా పట్టించుకోకుండా ముందుగానే ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆ పిల్లోడి సిచ్యువేషన్ చూసి వైద్య సేవలు ఎలా చేయాలో ఆ వైద్యం అంతా అందించి ప్రాణాపాయంలో ఉన్న ఆ తండ్రి గారి యొక్క కొడుకుని ఈ డాక్టర్ గారు వైద్యం చేసి ఆపరేషన్ చేసి ప్రాణాపాయం గట్టెక్కేటట్లుగా చేసి సేఫ్ జోన్లోనే సురక్షితంగా ప్రాణాపాయం తప్పింది. వాళ్ళ కొడుకుని బ్రతికించాడు. ఆపరేషన్ అయిపోయింది. ఆ థియేటర్లోంచి బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే మరలా వాళ్ళ తండ్రి గారు చూస్తే ఎలా ఉందండి సిచ్యువేషన్? ఏమీ మాట్లాడట్లేదు.
ఏమీ మాట్లాడలేదు, ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. ఈ లోపల నర్స్ అక్కోళ్ళు ఆ థియేటర్ దగ్గర నుంచి వచ్చారు. వచ్చిన వెంటనే అడుగుతున్నాడు వీళ్ళ నాన్న, ఏంటండి బాబు డాక్టర్ గారు రావటమే లేటుగా వచ్చాడు, అస్సలు ఏమీ మాట్లాడలేదు, ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ ఎలా ఉందో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఏటిన్ బాబు ఈ డాక్టర్ ఎలా ఉన్నాడు, ఎట్లా ఉంది మా పిల్లోడి కండిషన్ అంటే వాళ్ళ నర్సక్కలు చెప్తున్నారు, అయ్యా మీరు ఇందాక నుంచి డాక్టర్ గారు రాలేదని అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, కానీ డాక్టర్ గారు ఏ కండిషన్లో ఉన్నాడో, డాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకేం తెలియదు కదా. జస్ట్ మీ అబ్బాయిని ఈ హాస్పిటల్ తీసుకొచ్చే ముందే డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి ప్రయాణమే వెళ్తా యాక్సిడెంట్లో ప్రాణాన్ని కోల్పోయాడు. సో ఆ సిచ్యువేషన్లో ఉండి ఫోన్ను వెంటనే స్పందించే పరిస్థితిలో లేడు ఆయన. ఆ బాధలో ఉండిపోయి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నా పట్టించుకోలేదు. సరే ఇన్నిసార్లు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది కదా అనుకుని ఓ పక్కన దుఃఖాన్ని దిగమంగుకుంటా ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇలా సివియర్ కండిషన్లో ఉంది అని చెప్తే ఆ బాధ తాను దిగమింగుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత థియేటర్లో మేము నర్సక్కలుగా మేము అందరం గమనిస్తూ చెప్పాం, ఎందుకు ఈ సిచ్యువేషన్లో మీరు వచ్చారండి, ఇలాంటి సమయంలో ఎవరు రారు, ఏ డాక్టర్ రాడు, ఏ తండ్రి రాడు, మీకు మనసు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చారు మీరు, ఎవరో ఒక డాక్టర్ గారిని పంపించవచ్చు కదా అని అంటే ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నా కొడుకుని ఎలాగ రక్షించుకోలేకపోయాను, యాక్సిడెంట్లో చనిపోయాడు, ఆయన్ని ఎలాగ నేను కాపాడుకునే అవకాశం లేదు, ఒక నిండు ప్రాణాలు హాస్పిటల్లో కొట్టుమిట్లు ఆడుతూ ఉంటుంటే అది చూసి నేను ఉండలేక నా కొడుకుని ఎలాగ రక్షించుకోలేకపోయాను, ఈ వ్యక్తిని నేను బ్రతికిద్దామనే ఆశతో వచ్చానయ్యా అని వచ్చి ఆ బాధని దిగమింగుకుంటూ కూడా వైద్యం చేసి నీ కొడుకుని బ్రతికించాడు అని చెప్తే ఆ తండ్రి నిజంగానే వెలువెల్లాడిపోయాడటండి. ఈ సంభవాన్ని మీ ముందు ఎందుకు పెట్టానంటే ఆ డాక్టర్ ఎవరో కాదు, మన పరలోకపు తండ్రియే. ఆ తండ్రి మనం పొందవలసిన శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద భరించేటట్లుగా, ఒక మాటలో చెప్పాలంటే ఆ సొంత కొడుకునే మన కొరకు పంపించాడు. మనం పొందాల శిక్ష, ఆ శిలువ మ్రాను మీద ఆయన ఎక్కాడు. మన కొరకు పాప క్షమాపణ కొరకు ఆయన అంత గొప్ప త్యాగం చేశాడు. ఈ త్యాగం మనకు అర్థమైతే ఇక పాపం జోలికి వెళ్ళకుండా దేవుని నామం పేరిట మన పాపాలు క్షమించబడితే ఆయన నామమును మనం ఏమి అడిగినా మనకు చేస్తాడు. యేసు నామములో కృప విస్తరించునుగాక. రైట్, ఇక రెండో మాటలకు వెళ్ళిపోదాం. సెకండ్, దేవుని నామం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం చదువుతావమ్మా. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్య భాగం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిన విధమేమనగా, మీరు సిలువ వేయబడి మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసు నామములోనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలబడి ఉన్నాడు. చాలు. ఈ సందర్భం మీకు చెప్పాల్సిన మాట రెండవది ఏంటంటే, ఆయన నామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే స్వస్థత కలుగుతుంది. స్వస్థత ఇక్కడ సందర్భం మనకి బాగా అధ్యయనం చేస్తే ఈ 4వ అధ్యాయంలో వాళ్ళు మాట్లాడుతున్న విధానాలు, ఆ యొక్క టాపిక్ దేని గురించి అంటే 3వ అధ్యాయంలో ఒక స్టోరీ జరిగింది. ఆ 3వ అధ్యాయంలో జరిగిన సందర్భం ఏమిటంటే, పుట్టుకతోనే కుంటివాడు ఒకడు దేవాలయం దగ్గరే ఉన్నాడు. పేతురు యోహానులు ఆ దేవాలయం దగ్గరికి వస్తే వాళ్ళ వైపు చూస్తాడు. వాళ్ళు అంటారు, ఒకే మాట చెప్తారు, అయ్యా మా దగ్గర అయితే వెండి లేదు, చెప్పండి, బంగారం కూడా లేదు. సేవకుల వైపు వాళ్ళు చూస్తున్నారు, ఏదైనా కలిగి ఉంది చేస్తారు, మా దగ్గర అయితే వెండి లేదయ్యా, బంగారం కూడా లేదు, మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం అన్నాడు. వెంటనే వారు అంటారు, నజరేయుడని యేసు నామములో లేచి నడు అని చెప్పిన వెంటనే పుట్టుకతోనే కుంటివాడు ఎప్పుడైతే ఆయన నామాన్ని స్మరించారో వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి దేవుణ్ణి స్తుతించాడట.
ఎప్పుడైతే ఈ అద్భుతమైన స్వస్థత కార్యం జరిగిందో అక్కడున్న కొంతమంది మామూలుగా చెప్పుకోవాలంటే మతోన్మాదులు, దేవుని కార్యాలకి ఇష్టం లేని వాళ్ళు, దేవుని కార్యాలకి అడ్డుపడేవాళ్ళు, అయ్యా మీరు ఎలా చేయగలిగారు ఇది? వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటుంటే మా దగ్గర ఏమీ లేదు, యేసు నామముని, ఆ నామాన్ని మేము స్మరించిన వెంటనే, ఆయన నామాన్ని స్తుతించిన వెంటనే, ఆయన నామాన్ని పలికిన వెంటనే వీడు దిగ్గున లేచి కూర్చున్నాడు. ఈ రాత్రి నేను చెప్పే అద్భుతమైన సత్యవాక్యం ఏమిటంటే, దేవుని నామంలో ఓ గొప్ప స్వస్థత దాగి ఉంది. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి అనే మాట ఖచ్చితంగా పలుకుతూ ఉంటాం. తండ్రి అయిన దేవునికి మన విన్నపాలు తెలియపరుస్తూ ఆఖరిలో యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి అంటే, ఆయన నామాన్ని నువ్వు స్మరిస్తూ ఉంటే ఒక దైవికమైన స్వస్థత కార్యాలను అనుభవిస్తాం. అందుకే కదా ప్రభువులా అన్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అంటే స్వస్థత అన్న వెంటనే భౌతికంగా మీరు ఆలోచించకండి. శారీరకంగా స్వస్థత కావాలి, ఆత్మీయ విషయాల్లో కూడా స్వస్థత కావాలి. ఆరోగ్యకరమైన దేవుని మాట మీ ఆత్మీయ జీవితాల్ని కంప్లీట్గా స్వస్థపరుస్తుంది. కొందరికి కొన్ని రకాల బలహీనతలు ఉంటాయి. శరీరంలో మనం ఈ భౌతికంగా ఆలోచిస్తూ ఉంటుంటే కొంతమందికి మోకాళ్ళ నొప్పులని, నడుము నొప్పులని, కాళ్ళ నొప్పులని, తలనొప్పని, ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్లైంట్ చెప్తూ ఉంటారు. ఇవి శరీరంలో ఉండే బలహీనతలు. అలాగే ఆత్మీయ విషయంలో కూడా ఒక స్వస్థత కలగాలి. ఆత్మీయ విషయంలో అనేకమైన లోపాలు చూడండి. మీరు బెతస్దా కోనేరు అనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి దగ్గర లేఖనంలో మనం చూస్తే అది యెరూషలేముకు దగ్గరలోనే ఉంది. అది సంఘం. ఇప్పుడు బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు అక్కడే ఉన్నాడు. అనేకులు వస్తున్నారు, దిగుతున్నారు, బాగవుతున్నారు, కానీ వీడు మాత్రం దిగట్లేదు, బాగవట్లేదు. మనం లేఖనాన్ని చదువుతూ ఉంటే ఆ బెతస్దా కోనేరికి 5 మండపాలు ఉన్నాయి. దేవదూతలు నీళ్లు కదిలిస్తున్నాయి, దిగిన వాళ్ళు బాగైపోతున్నారు, వీడు మాత్రం బాగవట్లేదు. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, లే నీ పరిపెత్తుకున్నాడు అన్న వెంటనే వాడు అద్భుతంగా స్వస్థత పొందినట్లుగా లేఖనం చూస్తాం. అంటే ఈ సందర్భం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వాడు కోనేటి దగ్గరే ఉన్నాడు కానీ బాగుపడలేదు. చాలా ఆత్మీయ జీవితాలు మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని మందిరానికి దగ్గరగానే, సమీపంగానే ఉన్న వాళ్ళు దైవికమైన ఆత్మీయ స్వస్థతను అనుభవించలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ మనం లేఖనం చదువుతూ ఉంటుంటే 18 ఏండ్ల నుంచి నడుము వంగిపోయిన ఒక ఆమె ఉంది. ఎక్కడుంది ఆమె? ఎక్కడో లేదు, దేవుని మందిరంలోనే ఉంది. కానీ ఒకటే కాన్సెప్ట్, నడుము వంగిపోయిన పరిస్థితి. మీరు చూడండి, లూకాసు సువార్తలో ఈ సిచ్యువేషన్ మనం చూస్తాం. లూకాసు సువార్తలో ఈ నడుము వంగిపోయిన ఆమె గురించి దేవుని వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు 13 అనుకుంటా, లూకాసు సువార్త. ఓకే, ఆ 10 నుంచి చదువుకుంటారా అక్క? 18 ఏండ్ల నుంచి బలహీనపరచు ఒక ఆమె ఉంది. ఆమె నడుము వంగిపోయి ఏ మాత్రం చక్కగా నిలవబడలేని పరిస్థితులు. 12వ వచనం, ఆమె యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పగా, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచని యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 18 ఏండ్ల నుంచి బలహీనపరచబడిన ఆమె ఎక్కడుంది? చెప్పండి అమ్మా, ఎక్కడుంది తల్లిలారా? దేవుని మందిరంలోనే, సమాజ మందిరంలోనే ఉంది, కానీ స్వస్థత కొంచెం కూడా లేదు. అందుకే కదా యెషయా ప్రవక్త అంటాడు, ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లే, అరికాలు మొదలుకు నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఈరోజు ఆత్మీయ స్వస్థత గురించి మాట్లాడుతున్నాను. వంగిపోయిన స్థితి,
ఒకసారి అందరూ చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఇంగ్లీష్లో కొంచెం కొంచెం మీ మన భాషలో చెప్పాలంటే బెండ్ అయిపోయినట్టు. హల్లెలూయా. బెండ్ అయిపోయినట్లు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే దైవిక స్వస్థత లేకపోతే ఆత్మీయ స్వస్థత, ఇంకో మాటలో చెప్పాలంటే వాక్యానుసారమైన జీవితం మనలోకి రాకుండా బెండ్ అయిపోయిన పరిస్థితులు. ఇప్పుడు స్ట్రైట్గా నిలబడాలి ఈమె, కానీ బెండ్ అయిపోయిన పరిస్థితి. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో బెండ్ అయిపోతున్న అనుభవాలు మనలో కూడా కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. మీకు సింపుల్ ఉదాహరణలు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక తల్లి, ఒక 40 సంవత్సరాల వయసు ఉంటుంది. 40 ఏళ్ళు వయసులో ఉన్న ఆ తల్లిగారు ఆస్మతో, భౌతికంగా ఆస్మతో బాధపడుతుంది. చాలా ఆస్మా వచ్చినప్పుడు ఆమె సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే బ్రీతింగ్ సరిగ్గా అందక చాలా సఫర్ అవుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ వింటర్ సీజన్ వస్తే ఏమైనా మంచులో గిన అలా వెళ్ళిందనుకోండి, ఇక చాలా కష్టం అన్నమాట ఆమెకి. అలా ఇబ్బంది పడుతూ సఫర్ అవుతూ ఉంది. సాధారణంగా ఈ మనకి మంచు కాల సమయంలో ఎక్కువగా మనకి మీటింగ్స్ ఉంటూ ఉంటాయి. క్రిస్మస్లో అయినా, జనవరిలో మీటింగ్స్ అయినా, కూటాలైనా మంచు కాలంలో ఎక్కువగా రెగ్యులర్గా మీటింగ్స్ ఉంటూ ఉంటాయి. ఈ తల్లికున్న బాధ ఏంటంటే 40 ఇయర్సే, ఎక్కువ పెద్ద వయసు కూడా కాదు, కానీ ఆ మంచులోకి వస్తే చాలా ఇబ్బంది. ఇక ఆమెకున్న పరిస్థితిని బట్టి ఓ పక్కన దేవుని దగ్గరికి రావాలని ఆశ ఉంది, కానీ పైనుండి కురుస్తున్న ఆ మంచు వల్ల ఆమె హెల్త్ సిక్ అవుతుందని తెలుసు. ఆమె ఆలోచించి అలాగని దేవుని సంధికి రాలేకుండా ఉండలేదు, అలాగని ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోకుండా ఉండలేదు. ఒకటే ఆ తల్లి చెప్పే మాట ఏంటంటే, అయ్యగారు నేను రావాలని నాకు ఆశ ఉంది, కానీ నాకున్న ఆరోగ్య పరిస్థితి ఈ ఆస్మాను బట్టి రాలేకపోతున్నా. అలాగని దేవుని సంధికి రాలేకుండా నేను ఏం చేయగలిగిన పరిస్థితి అంటే, అదే సమయంలో నేను ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తానయ్యా. నాకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే మంచు ఖచ్చితంగా ఎలాగైనా సరే మీరు టెంట్ వేసి మీటింగ్ పెట్టినా ఆ టెంట్లో కూర్చున్నంతసేపు బాగుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ నేను అక్కడి నుంచి ఇంటికాడి నుంచి ఇక్కడికి రావాలా, మంచు కురుస్తుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్లో నేను రాలేని పరిస్థితిలో ఉన్నాననుకుని సమయాన్ని వ్యర్థం చేసుకోవట్లేదు, దేవుని ప్రార్థనకి రాకుండా సమయాన్ని వేస్ట్ చేసుకోవట్లేదు, నేను బెండ్ అవ్వట్లేదు. ఆ సమయాన్ని, అదే సమయాన్ని ఇంటి దగ్గర ఉండి మోకాళ్ళు వేసి ప్రార్థనలో గడుపుతున్నాను. ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే, కొన్నిసార్లు మనం అన్ని చోట్లకి జరిగే ప్రార్థన కూటాలకి ఇలా అవకాశం లేకపోవచ్చు, కానీ ఆ సమయాన్ని మీరు దేవునితో గడిపి దైవికంగా ఎదగటానికి అవకాశం ఉంది కదా, అలా ఉంటే పర్వాలేదు. కానీ ఇటు దేవుని దగ్గరికి రాకుండా ఆ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటుంటే, కొన్ని పరిస్థితులను బట్టి బెండ్ అయిపోతూ ఉంటుంటే ఆత్మీయ జీవితంలో స్వస్థత మనం పొందలేని పరిస్థితి. ఈ రాత్రి మీరు ఆలోచించండి. 24 గంటల సమయం ప్రభు మనకిచ్చాడు, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో, కనీసం మీరు దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఆయనతో గడపటానికి. ఇంకొక మాటలో చెప్పాలంటే స్పిరిచువల్గా హీలింగ్, దైవికమైన స్వస్థత మనం అనుభవిస్తూ ముందుకు సాగిపోవటానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించును గాక. 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3rd వన్, దేవుని నామంలో ఉన్న గొప్పతనం. సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 18-19 వాక్యాలు చదువుతారు, విందాం. సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 18-19. సమాధాన బలులు అర్పించుట చాలించిన తర్వాత, ఓకే, సైన్యములకు అధిపతికు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి. చాలు. సో 3వదిగా దేవుని నామములో ఉన్న శక్తి, గొప్పతనం ఏంటంటే ఆశీర్వాదం. ఆశీర్వాదం ఆయన నామాన్ని బట్టి
జనుల్ని ఆశీర్వదించి మొదలుపెట్టాడంట. ఇక్కడ దావీదు చేయవలసిన పనులన్నీ చేశాడు. ఇప్పుడు జనులను దీవించవలసిన సిచ్యువేషన్ వచ్చింది. జనులను ఎలా దీవిస్తున్నాడు? ఒకటే, దేవుని నామాన్ని స్మరిస్తూ, దేవుని నామాన్ని బట్టి. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, తప్పకుండా దేవుని నామంలో ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. అందుకే మన నోట ఎక్కువగా యేసు నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అన్యజనులు చూడండి, వాళ్ళ నోరు తెరిస్తే ఏదో అంటూ ఉంటారు. మీ నోట ఎప్పుడు కూడా స్తుతి, స్తోత్రం, ప్రభు, ఇట్లాగా దేవుని నామాన్ని ఎక్కువగా మీరు స్మరిస్తూ ఉండాలి. ఆయన నామాన్ని బట్టి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు జనుల ఎడల కనపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మాకు నలుగురు మావయ్యలు ఉన్నారు. మొన్నే ఒక పెద్ద మావయ్య వాళ్ళ వైఫ్, ఆమె ఎప్పుడైనా మేము దేవుడి దగ్గరికి, దేవుని కార్యాన్ని గురించి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడైనా ప్రార్థన ఖచ్చితంగా చేయించుకుంటూ ఉండేవారు. మొన్నే ఆమె వారు ఈ లోక యాత్ర ముగించారు. ఎప్పుడైనా వాళ్ళు ఖచ్చితంగా సొంత ఊరు వస్తూ ఉంటారు. హాలిడేస్ కానీ లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళలో ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా జరుగుతుంటే సొంత ఊరు వస్తూ ఉంటారు. పాఠాలు నేర్చుకున్న మాస్టర్ గారు ఉంటారే, అంటే వీళ్ళు బ్యాంకులో ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగినట్టారు. ఈ ఇంత పొజిషన్లోకి వచ్చారు కదా, వీళ్ళకి పాఠాలు చెప్పిన మాస్టర్ గారు ఒక ఆయన ఉంటారు. మొన్నటి వరకు కూడా ఉన్నారు ఆయన. ఎప్పుడు వచ్చిన ఫ్యామిలీతో ఖచ్చితంగా ఆ మాస్టర్ గారి దగ్గరికి వెళ్తాడంట. వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోయి దండం పెట్టుకుంటారో, నమస్కారం చేస్తాడో, మొత్తం మీద అప్పుడు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళరట. నేను అడిగాను, మావయ్య ఎందుకు అని అంటే, మాకు గురువు గారు మాకు పాఠాలు చెప్పాడు కనుకనే ఈ రోజున మేము ఈ స్థాయిలో ఉన్నాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, గురువు గారు నిజంగా గౌరవించాలి. గురువులందరినీ మనం గౌరవించాలి. గురువు గారు చెప్పిన పాఠాన్ని బట్టి వాళ్ళు బాగా చదువుకుని ఆ స్థాయికి వచ్చారు, మంచిదే. మరి ఆ గురువు గారికి ప్రాణం పోసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, అసలైన గురువు, దేవుడికి స్తోత్రం. మరి ఆయన ద్వారానే మనకి దీవెన. అందుకే దావీదు రాసే, కానీ ఇప్పుడు ప్రజల్ని ఆశీర్వదించేటప్పుడు ఎలా అంటున్నాడంటే, యెహోవా నామాన్ని బట్టి ఆశీర్వాదం వచనం పలుకుతున్నాడు. మీరు రూతు గ్రంథం చదువుతూ ఉంటుంటే పనివాళ్ళు ఉంటారు కదా, బోయాసు పొలంలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆ పని వాళ్ళని బోయాసు బ్లెస్ చేస్తున్నాడు. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అనే పదం చెప్తా ఉంటుంటే అక్కడున్న పని వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ తిరిగి యెహోవా మీకు తోడై ఉండునుగాక. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం చాలా గొప్పది. అందుకే చూడండి, మీరు గాడిదలు కాసుకునేవాడు సౌలు. ఇప్పుడు సౌలు ఇశ్రాయేలుని పరిపాలన చేసే మొట్టమొదటి రాజుగా అవటానికి ఒక కారణం అదేంటంటే సమూయేలు ప్రవక్త అతని కొరకు ప్రార్థన చేసినని బట్టి, అతని మీద చేతులు ఉంచడాన్ని బట్టి గాడిదలు కాసుకునేవాడు రాజు అయిపోయాడు. అంటే మనం దేవుని నామంలో ఎంత శక్తి దాగి ఉందో మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఈ 10 ఆజ్ఞలు చదువుతున్నప్పుడు యెహోవా నామాన్ని వ్యర్థంగా చెప్పండి ఉచ్చరింపకూడదు. అందుకే దేవుని నామాన్ని వేస్ట్గా పలకూడదు. అబ్రహాంతో దేవుడు ఎలా అంటాడు, నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, నువ్వే ఒక ఆశీర్వాద కారకుడిగా ఉంటావు. అందుకని మీరు ఎప్పుడు కూడా మీ తోటోళ్ళు కావచ్చు, మీ పిల్లల్ని కావచ్చు, దేవుని నామం పేరిట దీవించడం మొదలు పెట్టండి. ఇంకొక మాటలో చెప్పాలంటే మనకంటే బాగా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుందండి. వాళ్ళు పండిపోయి ఉంటారు, వాళ్ళు జీవితంలో ఎన్నో వడపోసేసి ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నిజంగానే మనం ఎన్నో నేర్చుకోవాలండి. ఒక వాక్యం మీకు చదివిస్తాను చూడండి, మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయడానికి. రూతు గ్రంథంలో ఉన్న
ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలి. చూడండి ఒకసారి రూతు గ్రంథంలో వాళ్ళు పలుకుతున్న మాటలు 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోసే వాళ్ళతో చెప్పగా వారు యెహోవా నిన్ను వారు ఆశీర్వదించును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. బా, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొప్ప బాంధవ్యం చూడండి. బోయాసేమో దేవుడు మీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు, వాళ్ళేమో బోయాస్తో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నువ్వు చేసిన ఉపకారాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇట్లాగా వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. యెహోవా చేత నువ్వు ఆశీర్వదించబడదు. చూడండి, అదే 2వ అధ్యాయం 20వ వచనంలోకి ఒకసారి రండి. 2వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. అయ్యో, మీ బ్రతికిన వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత యెహోవా ఆశీర్వదించబడును చేత గాక. ఉపకారం శామూయేల్, ఉపకారం చేయని ఇతడు యెహోవా చేత నేను అంటానండి, ఉపకారం చేసే వాళ్ళని ఎప్పుడు ఆయన మర్చిపోడండి. మీ పక్కులు షేక్ అండి చెప్పండి. ఏమని చెప్పమన్నా షేక్ అండి చేస్తున్నారు. ఉపకారం చేసిన వాళ్ళని ఎప్పుడు దేవుడు మర్చిపోడు. అక్కడ చెప్తున్న మాట చూడండి, ఇతడు ఉపకారం చేయటం మానని ఇతడు దేవుని చేత ఆశీర్వదించబడతాడు. ఇప్పుడు ఆ పనోళ్ళు ఏమన్నారు తెలుసు బోయాజుని? బోయాజ్ ఏమో దేవుడు మీకు తోడై ఉన్నాడు గాక అని అన్నాడు. అక్కడ పనోళ్ళు అంటారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఎందుకు వచ్చేసింది ఆయనకి అంత దేవుని అంటే, ఉపకారం చేయటం మానని అతడు. ఇప్పుడు పొలంలోకి వచ్చింది ఆమె, ఈ యొక్క రూతు, వాళ్ళతో చెప్పాడు, ఈ పనులు కోసే వాళ్ళతో, చేను కోసే వాళ్ళతో చెప్పాడు, కొన్ని పనులు విడిచిపెట్టేసేయండి, పరదేశులు వస్తారు, విడిచిపెట్టేసేయండి. నిజంగానండి, ఉపకారం చేసే వాళ్ళని ఎప్పుడు దేవుడు మర్చిపోడండి. ఏదో ఒక దీవెన, నువ్వు అనేకులకు చేసిన ఉపకారం ఆయన మర్చిపోడు. నీకు రావలసిన దీవెన ఖచ్చితంగా నీ తల మీదకి వస్తుంది. అది దేవుని నామాన్ని బట్టి. ఒకసారి అందరూ నమ్మితే ఆమెనని చెప్తారా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక ఆమె బ్యాంకుకి వెళ్ళి ఆమె ఆల్రెడీ బ్యాంకులో డిపాజిట్ చేసుకుని డబ్బులు ఉన్నాయి, తెచ్చుకుందామని వెళ్ళింది. పెద్ద వయసే, ఒక 60 అబోవ్. బ్యాంక్కి వెళ్ళింది, ఆ డబ్బులు తెచ్చుకుందామని వెళితే బ్యాంకులో అందరూ జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం అన్నట్టుగా చాలా హడావుడిగా ఉంది బ్యాంకు. జనం ఉన్నారు, అసలు అవకాశం లేదు మాట. అయినా మొత్తం మీద ఆ ఫామ్ అవుట్ తీసుకుని ఫిల్ చేయించి ఆ పక్కోళ్ళని అడిగి మొత్తం మీద లైన్లో నిలబడి ఆమె నెంబర్ వచ్చింది. మొత్తం మీద ఆయన ఆఫీసర్ ఎదురుగా ఉంటున్నాడు. అయ్యా, నాకు డబ్బులు కావాలి, 10,000 తీసుకోవటానికి వచ్చాను. వెంటనే ఆ ఆఫీసర్ అంటాడు, చాలా బిజీగా ఉందమ్మా, నువ్వు ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు ఉంటే ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతుంది. అక్కడికి వెళ్ళి నువ్వు కార్డు పెట్టి నెంబర్ నొక్కితే డబ్బులు వచ్చేస్తే, ఇంత సమయం నువ్వు ఇక్కడ ఉండి ఈ డబ్బుల కోసం ఎంత ప్రయాసపడాల్సిన పని లేదు. వెళ్ళి ఇప్పుడు నేను చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నారు, నేను డబ్బులు ఇవ్వటం అయితే అవ్వదు, కుదరదు. నువ్వు అర్జెంటుకి వెళ్ళి ఏటీఎం కార్డులోకి వెళ్తే డబ్బులు తెచ్చుకోమా అన్నాడు. లేదండి బాబు, చాలాసేపటి నుంచి ఉన్నాను, డబ్బులు తీసుకుని, ఆ కార్డు ఎక్కడుందో తెలియలేదండి, కార్డు ఉంటే మీ దాకా ఎందుకు వస్తాను, తెచ్చేసుకునేదాన్ని కదా అన్నాడు. అయితే ఇప్పుడు అయితే అవదమ్మా, మరి చాలా జనాభా, చాలా ఫైల్స్ ఉన్నాయి, బోర్డు అన్ని, చాలా బిజీగా ఉన్న నా వల్ల కాదని ఆవిడ ఆలోచించి, అయితే ఓ పని చేయండి, నా అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో చూడండి అన్నది. మొత్తం మీరు చూస్తే ₹1,00,000 ఉన్నాయి ముసలాం దగ్గర. దేవుడికి స్తోత్రం. ఆ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఆ నెంబర్ కొడితే ₹1,00,000 ఉన్నాయి ఆ అకౌంట్లో ఉన్నాయి. వెంటనే నాకు ఎంత ఇస్తారు అని అడిగి, ఎంత ₹1,00,000 ఇచ్చేసేయండి అన్న. ₹1,00,000 ఇవ్వటం కుదరదు, మినిమం రోజు కింద తీసుకోవడం అని ఉంటుంది, ఓ 40,000 ఇస్తానండి. అది ఇచ్చేసేయండి అన్నది. గబగబా సంతకాలు పెట్టేసి ఆ 40,000 ఇచ్చేసాడు. ఆ తెలివైంది కాబట్టి మళ్ళీ 30,000 డిపాజిట్ చేసి 10,000 అటుకెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. డబ్బులు ఇవ్వనంటే ఎంత తెలివిగా ఆలోచించి డబ్బులు తెచ్చుకుందో చూడండి.
స్తోత్రం చెప్పండి ఒకసారి. మన జీవితాల్లో కూడా ఆశీర్వాదం దేవుడి దగ్గర పొందుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. యాకోబు ఏం చేశాడు చెప్పండి? నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ మనం కూడా దేవుని పాదాలు పట్టుకోవాలంతే. ఇప్పుడు ఆశీర్వాదం దేవుని నామాన్ని బట్టి కదా మనకు వచ్చేది. అందుకని ఆయన నామాన్ని స్మరిస్తూ ఆ దేవుని నీకు వచ్చే వరకు ఆయన పాదాలు పట్టుకో. ఇప్పుడు బామ్మ డబ్బులు ఇవ్వట్లేదని వెళ్ళిపోలేదు, ఏదోలాగా తీసుకోవటానికి ఆమె ప్రయత్నం చేసింది, తెలివి ఉపయోగించి. దేవుని పాదాల దగ్గర నువ్వు ఇచ్చిన తెలివి, దేవుని పాదాలు పట్టుకుని ప్రభా నువ్వు దీవిస్తే కానీ నేను వెళ్ళను, అలా పట్టుదలతో అడుగు. ఆయన నామంలో దాగి ఉన్న ప్రతి దీవెన మీరు అనుభవించుదురుగాక. గుడ్. 4 మాటలకు వెళ్దాం. 4th వన్, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వాక్యం చూద్దామా? దేవుని నామంలో ఉన్న శక్తి గొప్పతనం ఏంటి అయ్యా అని అంటే సామెతలు 18:10 18:10 యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉంటారు. చాలు. సందర్భం చూస్తే 4వదిగా భద్రత కలుగుతుంది. యెహోవా నామం బలమైన దుర్గం అంటే ఒక కోట. నీతిమంతుడు అందులోకి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ సురక్షితంగా ఉంటాడు. అంటే దేవుని నామంలో ఒక సెక్యూరిటీ, ఒక భద్రత నీకోసం దాచిపెట్టాడు దేవుడు. అందుకే దేవుని నామాన్ని స్మరిస్తూ ఉంటే మనం ఎప్పుడు కాపాడబడతా ఉంటామండి. మనకి అపాయం వచ్చిన వెంటనే, అంతెందుకు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్న వెంటనే ఏమంటారు? మీ నోట ఏమొస్తుంది? ఏం మాట్లాడలేదు. అమ్మ యేసయ్య అనేవాళ్ళు ఎవరైనా ఉంటారు ఏమనుకుంటే, అమ్మ. మోషే గారు హల్లెలూయా చెప్పండి. అమ్మని ప్రతిరోజు ఏదో సమయంలో తలుసుకుంటూ ఉంటాం. దేవుణ్ణి ఎక్కువగా మనం స్మరించుకోవాలి. ఆ తల్లిని సృష్టించిన దేవుణ్ణి ఎప్పుడు మనం స్మరించుకోవాలి. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు అక్కడికి వెళ్ళి సురక్షితంగా సేఫ్ జోన్లో ఉంటారంట వాళ్ళు. అంటే దేవుని నామంలో ఒక భద్రత నీకోసం. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలు, వాళ్ళని చదివించుతున్న తండ్రులు ఉన్నారే. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి, సాయంకాలానికి స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యూషన్లో దించాలి. దించిన తర్వాత మళ్ళీ 8 కల్లా ట్యూషన్ అవుతుంది. మళ్ళీ 8 కల్లా ఆ తండ్రి అక్కడికి వెళ్ళి ఆ కుమార్తెని తీసుకుని మళ్ళీ ఇంటికి రావాలి. ఒక తండ్రి ఒక కూతురు పట్ల ఆ తండ్రి ఆ కుమార్తెకి ఎంత సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నాడు. వచ్చే పిల్లలు ఎలా ఉంటారో, రోడ్ల మీద వచ్చేటప్పుడు రకరకాల పిల్లలు వస్తూ ఉంటారు. రకరకాల లోకంలో మనం ఉన్నాం కాబట్టి బిడ్డలకి ఏ కీడు దరి చేరకూడదు, ఏ అపాయం దరి చేరకూడదు, ఏ విషయం చూపు బిడ్డల మీద పడకూడదని ఒక తండ్రి తన బిడ్డ కోసం ఎంత సెక్యూరిటీ ఆలోచిస్తున్నాడు, భద్రత కోసం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. తన బిడ్డలకు కూడా దేవుడు ఏ కీడు అనేది దరికి చేరకుండా ఆయన కంటి పాప వల్లే కాపాడుతూ ఉంటాడండి. ఇప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, కానీ ఇక్కడ ఒక తల్లిగా నువ్వు ఆ బిడ్డల కోసం నువ్వు కన్నీళ్ళు కారుస్తున్న ఆ ప్రార్థనలు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనకుడు నిద్రపోడు, ఎంత సెక్యూరిటీ, ఎంత భద్రత, దేవుని యొక్క నామంలో దాగి ఉన్న సెక్యూరిటీ, అంత భద్రత అండి. నేను కొన్ని ఎమర్జెన్సీ ప్రోగ్రాలు మనకి సడన్గా ఎదురవుతూ ఉంటాయి. ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ సడన్గా బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. అర్ధరాత్రి సమయం. నేను, నాతో పాటు చిన్నాన్నోళ్ళు, పెద్దనాన్నోళ్ళు, మామయ్యలు అందరూ కలిసి అత్తమ్మ గారు చనిపోయారనే వార్త తెలిసిన వెంటనే గబగబ, ఇంకా లాస్ట్ చూపు కదా, అవకాశం లేదు కదా అని ఇక అప్పటికప్పుడు ఒక టెంపో ట్రావెల్ ఒకటి మాట్లాడి వెంటనే బయలుదేరేలాం. నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, వెనక వాళ్ళు అందరూ కూర్చున్నారు. లైటింగ్ కొడతా ఉంటుంది కదా, మ్యాక్సిమం డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళు అంత నిద్రపోరు.
నిద్రపోతే ఆ జబ్బేమో ఆ పక్క ఆయనకి అంటుకుందనుకోండి, మనం అందరం కలిసి ఇంకంతే. అందుకని నేను నిద్రపోవడానికి నిద్ర రావట్లేదు. ఎందుకంటే లైటింగ్ కొడతా ఉంది ఫ్రంట్. తెల్లవార్లు అలాగా కళ్ళు ఆర్పకుండా అలాగే ఉన్నానండి. మొత్తం మీద అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్రొచ్చింది. మొత్తం మీద కార్యక్రమం అంతా అయిపోయింది. మళ్ళీ రాత్రి తిరిగి మళ్ళీ ప్రయాణం రావాలి. నా మనసు ఏమనిపిస్తుందంటే, ఫ్రంట్ సీట్లో మాత్రం కూర్చోకూడదు. స్తోత్రం చెప్పండి. నిజమక్క. ఫ్రంట్ సీట్లో ఎందుకంటే నిద్ర లేదు. నేను ఆ సీట్ చిన్నాన్న గారికి ఇచ్చేసాను. చిన్నాన్న గారు మీకు ఏసీ బాగా వస్తుంది, దేవుడికి స్తోత్రం చెప్పండి. అంతేనా బాబు, నిద్ర లేదు మావయ్య చిన్నాన్న అందుకోసం అని. సరే బాబు నేను కూర్చుంటానండి. నేను వెనక మధ్యలో సీట్లోకి వెళ్ళిపోయాను. ప్రశాంతంగా పడుకున్నాను. మళ్ళీ ఎందుకంటే ఉదయకాలం వచ్చినప్పటికి మళ్ళీ ఒక ఇల్లు ఓపెనింగ్ ఉంది. 7 గంటల పొద్దున్న వెళ్ళిపోవాలి. ఇక జర్నీలో నిద్రపోతే ఎట్లాగా అనుకుని అట్లా నేను ఆలోచించి, ఒక్క రాత్రి నిద్ర లేకపోవటానికే నేను అంతలా కళ్ళార్పకుండా అట్లా ఉన్నందుకే ఇంత ఇలా ఉంది కదా నా పరిస్థితి. మరి దేవుడు ఇశ్రాయేల్ని కాపాడువాడు. నిజంగా ఆయనకి కొనికాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటండి? అవును కదా. దేవుడు ఎంతగా కాపాడుతున్నాడు మనల్ని, మన పిల్లల్ని ఎంతగా కాపాడుతున్నాడు. లోకం పరిస్థితి చూడండి ఒకసారి. ఎన్నో భయంకరమైన విపత్తులు, 13 సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళ మీద భయంకరమైన అత్యాచారాలు, ఎన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటుంటే భయమేస్తూ ఉంది. కానీ మన పిల్లల్ని ఎంత అద్భుతంగా దేవుడు కాపాడుతున్నాడు, మన కుటుంబాలను ఏ విధంగా కాపాడుతున్నాడు. ఆయన కాపుదల ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఒక వాక్యం చదివిస్తాను. ఇర్మియా గ్రంథంలో 40వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 44 మధ్య భాగం చదవక్క. నేను నిన్ను భద్రంగా కాపాడుదును అనే మాట ఉంటుంది. దొరికిందా? నేను నిన్ను భద్రంగా కాపాడుతాను అంటే ఎంత సెక్యూరిటీ, ఎంత భరోసా దేవుడు ఇస్తున్నాడు. నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. ఒక్కరోజు మనం నిద్ర మేలుకుని ఉండలేము, కానీ దేవుడు ఏ తెగులు మన గుడారానికి రాకుండా, ఏ కీడు మన దరికి చారకుండా మన బిడ్డల్ని, మన కుటుంబాల్ని ఎంత భద్రంగా కాపాడుతున్నాడు. అందుకని ఎప్పటికీ దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ఈరోజు నువ్వు నాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. ఈరోజు నా బిడ్డల్ని కాపాడు, నీకు వందనాలయ్యా. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. దేవుని భద్రత మనకు చాలా అవసరం. యేసయ్య మనకు అలాంటి భద్రత, క్షేమము ప్రసాదించునుగాక. ఇప్పుడు దావీదు ఉన్నాడు. సౌలు కనబడితే చాలు ఈటి పట్టుకుని చంపేద్దాం అని దావీదుని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. దావీదు ఒక మాట అంటాడు, నా దాగు చోటు చెప్పండి నీవేనయ్యా. ఏ విషయంలో సౌలు చేతికి మాత్రం దేవుడు అస్సలు దావీదుని అప్పగించలేదండి. మన జీవితాల్లో కూడా అపవాదికి అప్పగించకుండా ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రభు ఇలా అంటాడు, నా గొర్రెలని నా చేతిలోంచి ఎవ్వడు అపహరించలేడు. ఆమెను చెప్పండి ఒకసారి. అపహరించాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడి పనే అది, నాశనం చేయాలన్నదే వాడి డ్యూటీ. కానీ ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి నా గొర్రెలు నా చేతిలోంచి ఎవ్వడు అపహరించలేడనో చక్కని వాగ్దానం ప్రభు చేశాడు. ఈ రాత్రి మనము మన కుటుంబాలు కాపాడబడుతున్నామంటే దేవుని నామంలో ఉన్న గొప్ప భద్రత, సెక్యూరిటీ. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. గుడ్. ఇక 4 అయిపోయినవి, 5వ మాటలోకి వచ్చేస్తా. 124వ కీర్తన, 124వ కీర్తన 8వ వచనం చూడండి. 124వ కీర్తన 8వ వచనం త్వరగా. భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయం కలుగుతుంది. హల్లెలూయా. గుడ్. ఇక 5వది, దేవుని నామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే సహాయము కలుగుతుంది. సహాయం. భూమి ఆకాశములు కలుగు చేసిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం. అంటే కొండల తట్టు నా కనులు ఎత్తిన నాకు సహాయం రాదు. అంటే కొన్ని విషయాల్లో
మనుషుల సహాయం, అందరూ మనుషుల సహాయం మీద ఆధారపడతా ఉంటారు. భక్తుడు అంటాడు మనుషుల సహాయం వ్యర్థం అంటాడు. రాసులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు. అందుకే భూమి ఆకాశములు కలుగు చేసిన యెహోవా వల్లనే మీకు సహాయం. అంటే దేవుని ద్వారా వచ్చే సహాయం చాలా గొప్పదండి. భక్త సింగ్ గారు అనే ఒక గొప్ప దైవజనుడు ఇంచుమించు ఒక 2000 సంఘాలు కట్టాడు ఆయన. మనకులాగే ప్రతిరోజు ఏదో కూటం జరిపిస్తూ ఉండేవాడంట. ఎక్కడైనా స్థలం దొరికితే మందిరం కడతా ఉండేవాడు, సేవకుల్ని సిద్ధపరుస్తూ. అట్లాగా భక్త సింగ్ గారు అనే గొప్ప దైవజనుడు అనేక సంఘాలు కట్టి సేవ జరిగిస్తూ పరిచర్య జరిగిస్తూ ఉంటుంటే కొంతమంది వచ్చి, ఎలా చేయగలుగుతున్నారు బాబు మీరు ఇది? రోజు భోజనాలు పెడతా ఉన్నారు, రోజు ఏదో చేస్తూ ఉన్నారు, ఎలా చేయగలుగుతున్నారు మీరు? ఆ దైవజనుడు చెప్పాడట, ఇది నా వల్ల జరిగేది కాదు, ఇది కేవలం దేవుని సహాయం వల్ల జరిగే కార్యం. అంటే దేవుని సహాయం చాలా గొప్పది. ఇప్పుడు ఒక రాజు మీదకి 3 రాజులు దండెత్తొచ్చిన వెంటనే యెహోషాపాతు ఒకటి అడుగుతాడు, దేవుని సహాయం కొరకు నేను వేడుకుంటున్నాను. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో దేవుని సహాయం మీద ఆధారపడవలసిన అనుభవాలు ఉంటాయి. దేవుని సహాయం చాలా గొప్పది. మనుషుల సహాయం కొంతవరకే, కానీ దేవుని సహాయం ఇంకెప్పుడు ఉంటుంది. చూడండి, ఆ మాట మీకు చదివించాలి. 20వ అధ్యాయం 4వ వచనం, దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 4వ వచనం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 24. యూదావారు యెహోవా వలన సహాయము పొందుకొనుట కొరకై దేవుని దగ్గర విచారణ చేస్తున్నారు. అంటే మా బలం చాలదయ్యా, మా శక్తి చాలదు. రాజే యెహోషాపాతు ఒక రాజే, కానీ ఆయన శక్తి ద్వారా సైన్యాన్ని జయించలేడు. అందుకని యెహోవా వలన, దేవుని సహాయం వలన మేము సైన్యాన్ని జయిస్తాం, ప్రాకారాలు దాటుతాం. అంటే కొన్ని విషయాల్లో దేవుని సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. కొన్ని మనం జయించగలిగినవి ఉన్నాయి, కొన్ని జయించలేం, కానీ దేవుడు సహాయం చేస్తే జయించగలుగుతాం. ఇక్కడ రాజు దేవుని సహాయం మీద ఆధారపడుతూ వచ్చాడు. కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు, కోర్స్ మీరు ఇల్లు విషయంలో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉండొచ్చు. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉండొచ్చు. స్థలం కొనే విషయాలు కావచ్చు, విదేశాలకు వెళ్ళే విషయాలు కావచ్చు, ప్రయత్నాలు ఎన్నో చేసి 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 ఇంక మా వల్ల కాదని ఒకవేళ అలసిపోయి ఉండొచ్చు. ఇప్పుడైనా దేవుని సహాయం మీద మీరు ఆధారపడితే ఖచ్చితంగా ఆయన ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన సహాయం ద్వారా మనకి గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. సమయం అయిపోయింది, త్వరగా ఇక 2 విషయాలు ఉన్నాయి, రిఫరెన్స్లు కోట్ చేసి ముగిస్తాను. 6వ మాట, దేవుని నామంలో ఉన్న శక్తి ఎంత గొప్పది అని అంటే 6వ మాట చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారా? మార్కు సువార్త 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏలయనగా నా నామమున దెయ్యాలు వెళ్ళగొట్టెదరు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? చాలు. 6వది, దెయ్యాలు కూడా పారిపోతాయి. ఒకసారి చెప్పండి, దెయ్యాలు ఆయన నామంలో అంత శక్తి దాగి ఉంది. సాధారణంగా దేవుని పిల్లలకి దెయ్యం అంటే ముందే భయపడిపోతూ ఉంటారు. అక్కడ దెయ్యం ఉందంటే ఇంకా అక్కడికి వెళ్ళడు. ఇంకా ఇప్పుడు దెయ్యం వెళ్ళాలంటే పెద్ద పాస్టర్ గారు వస్తే వెళ్తాం కాదండి. పెద్దోళ్ళు ఎవరో ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయని ఎక్కడ రాయలేదు. అక్కడ ఏముంది? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, నా నామమున మీరు దెయ్యాలు వెళ్ళగొడతారు. మీరు నమ్మితే ఖచ్చితంగా మీరు కూడా దెయ్యాలు వెళ్ళగొట్టే ఆ అధికారాన్ని దేవుడు మీకు కూడా ఇచ్చాడు. నమ్మకంతో, ప్రభు మీద నమ్మకంతో ఆయన నామం బట్టి ప్రార్థన చేస్తే చాలు. క్రైస్తవుడు దేవుని నామం పేరిట ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతాయి. మేము సేవ ప్రారంభంలో పరంజ్యోతి స్కూల్ దగ్గర సేవ చేసే టైంలో
ఒక బీఈడి కాలేజ్ లెక్చరర్ గారు మా దగ్గరికి పంపించారు. ఒక దెయ్యం పట్టిందన్న ఒక అమ్మాయికి, ఎగ్జామ్కి వెళ్ళాలి, హాల్ టికెట్ తెచ్చుకుంది, ఇక మరుసటి రోజు ఎగ్జామ్కి వెళ్ళాలి, అంతే దెయ్యం పట్టుకుందంట. ఇక నేను వెళ్ళను, ఎగ్జామ్ రాయనని ఇంట్లో గోల్ చేస్తుంటే వాళ్ళ మాస్టర్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళేమో మనల్ని పరంజ్యోతి స్కూల్ దగ్గర అక్కడ ఉండేవాళ్ళు అక్కడ పంపించారు. ఆ దెయ్యం ఎంత గొప్పదంటే ఎర్రొందున దాకా బాగానే వచ్చింది, దేవుడికి స్తోత్రం చెప్పండి. పరంజ్యోతి స్కూల్ దాకా బాగానే వచ్చింది. ఆ గేట్ ఉంటుంది మన మందిరం, అక్కడ చిన్న అద్దెంట్లో ఉండేవాళ్ళు, ఆ గేట్ దగ్గరికి వచ్చిన నేను దిగను అని వెనక్కి వెళ్ళిపోతుందట. అంటే కాలిపోతుంది అని. సో దేవుని నామాన్ని స్మరిస్తూ ఉంటే దెయ్యాలు పారిపోతాయండి. గట్టిగా హుషారుగా చెప్పండి ఆమేనని. సో మీ ప్రాంతాల్లో కూడా ఎన్నో చీకటి శక్తుల ప్రభావం, వాటి మీద మనకి ఎప్పుడు దేవుడు జయమిస్తాడు. ఆయన నామాన్ని మీరు స్మరిస్తూ ఉండాలి. హుషారుగా ఆమేని చెప్పండి ఒకసారి. ఆయన నామాన్ని స్మరిస్తే చాలు, దెయ్యాలు పారిపోతాయి. మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఒక ఆమెకి దెయ్యం పట్టుకుందట. దెయ్యం పట్టుకున్న ఆమెని విడిపించడం కోసం ఆ రోజు సేవకులు అందుబాటులో లేరు. సరే అని అక్కడున్న సంఘ పెద్దలతో ఎవరితో చెప్పారట, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, త్వరగా దేవుడు కార్యం చేస్తాడు. వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేశారు. మొత్తం మీద ఆ దెయ్యం విడుదల పొందింది, మంచిగానే ఉంది, మారు మనసు పొందింది, బాప్తిసం కూడా తీసుకుంది, సంఘం కూడా చేర్చబడింది. మొత్తం మీద సంఘ పెద్దలు ఒక ఆత్మను దేవుని మందిరానికి తీసుకొచ్చారు. రోజులు గడుస్తున్నాయి. సరిగ్గా 6 నెలలు అయింది. ఈ దెయ్యం పట్టుకున్న ఆమె బాప్తిసం పొంది ఆ చీకటి శక్తుల నుంచి విడుదల పొంది 6 నెలలు అవుతుంది. చక్కగా దేవుని మందిరంలో చేర్చబడింది, విశ్వాస బృందంలో చేరింది. ఈ 6 నెలల తర్వాత మళ్ళా పట్టుకున్న దెయ్యం మళ్ళా పట్టుకుందంట. ఇప్పుడు ఆ సంఘ పెద్దలకు భయం వేసి, బాబోయ్ మనం ప్రార్థన చేయడానికి వెళ్ళకూడదని కలవరపడిపోతున్నారు. పెద్ద పాస్టర్ గారికి కవర్ పెట్టారట. పాస్టర్ గారు గబగబా వెళ్ళి, యేసు నామంలో ఈ దెయ్యం ఈమెలోంచి విడుదల కలుగునట్లుగా సహాయం చేయి. ఆ దెయ్యం అంటుందంట, నేను పోను కదా అని. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. ఈయన అనుకున్నాడంట, సంఘ పెద్దలు ప్రార్థన చేసినప్పుడే పోయింది, ఇప్పుడు పెద్ద పాస్టర్ గారు వచ్చినప్పుడు కూడా అసలు నేను ఎవరినో తెలుసా, నేను రెవరెండు, మాట్లాడట్లేదు మీరు, 22 62 బిషప్ డాక్టర్, నేనేంటో తెలుసా, నువ్వేంటో తెలుసయ్యా, ఎంత నువ్వు గింజుకుని ప్రార్థన చేసినా నేను పోను. ఆ దెయ్యాన్ని అడిగాడంటే ఈ పాష, ఎందుకు పోవు నువ్వు? ఇదిగో నా వస్తువు నాకు ఇచ్చేయమని అప్పుడు వెళ్ళిపోతాను అంటుందంట. నీ వస్తువు ఏంటమ్మా, నీ వస్తువు ఈవిడ దగ్గర ఎక్కడ ఉందామంటే ఆవిడ వేసుకున్న జడలో సవరం నాదే అంటుందంట. స్తోత్రం చెప్పండి సరే. ఓకే, సో దెయ్యపు శక్తుల నుంచి దేవుడు ఖచ్చితంగా విడుదలిస్తాడు. యేసు నామాన్ని స్మరించండి, అలాంటి కార్యాలు జరుగునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం. ఏ నామములోనూ రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ. హల్లెలూయా. ఏ నామంలోనూ రక్షణ లేదు, యేసు నామంలోనే చివరిగా రక్షణ కలుగుతుంది. నిజంగా దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదండి. ఎంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు తెలుసా? పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడిన మనల్ని క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టిన గొప్ప భాగ్యం రక్షణ అంటే. ఇప్పుడు అధికారులు ఎవరు? వాళ్ళ సింహాసనం మీద కూర్చొనివ్వరు. మన పాఠాలు చెప్పిన మాస్టర్ గారు కుర్చీలో మనల్ని కూర్చొని ఎత్తాడా? లేదు. కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో తెలుసా? ఆయన ఉండే చోట్ల మనం కూర్చోవటానికి, ఆయనతో కూడా మనం కూర్చోవటానికి ఎలా వచ్చింది ఈ భాగ్యం? రక్షణ ద్వారా. అందుకని నీకు ఇచ్చిన రక్షణ ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. అసలు ఆ రక్షణ నీకు ఎలా వచ్చిందంటే ఆ దేవుని ద్వారానే, ఆయన నామాన్ని బట్టి. కాబట్టి నీకు ఇచ్చిన ఎంత గొప్ప రక్షణను ఎప్పుడు కాపాడుకోండి. ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా మీ తోటోళ్ళు కూడా రక్షించబడటానికి, మీ ఇంటోళ్ళు కూడా రక్షించబడటానికి మీరు పొందుకున్న రక్షణ ద్వారా అనుదినము రక్షణ వార్త చెప్పి అనేకుల్ని ప్రభులో చేర్చడానికి, ప్రభుతో కూడా యుగయుగాలు ఉండటానికి ఈ గొప్ప రక్షణ మనకి చాలా ప్రాముఖ్యమైనది. రక్షింపబడిన మనం దేవునితో కూడా ఉంటాం.
మరి రక్షణ లేని వాళ్ళ పరిస్థితి విడవబడతారు. అందుకే యేసయ్య నామములో ఉన్న గొప్ప రక్షణ అందరికీ కలగాలని ప్రార్థించండి. దేవుడి ఇట్టి కృప మీ అందరికీ దయచేయనుగాక. నేను ముగిస్తున్నాను. కీర్తనలతో నేను ఆయన నామాన్ని, దేవుని నామాన్ని స్తుతిస్తానని భక్తుడు అన్నాడు. దేవుని నామంలో ఉన్న శక్తి ఎంత గొప్పదో, ఆయన నామంలో ఉన్న గొప్పతనం ఏంటో ఒక 7 మాటల్లో మీకు చెప్పాను. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 1, యేసయ్య నామంలో పాపాలు క్షమించబడతాయి. 2, స్వస్థత. 3, ఆశీర్వాదం. 4, భద్రత. 5, సహాయం. 6, దెయ్యాలు పారిపోతాయి. 7వది, రక్షణ కలుగుతుంది. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. దేవుడు సిద్ధపరిచిన ఈ మాటలన్నిటి కొరకే చెప్పండి. అందరూ కళ్ళు మూసుకుని అందరూ చెప్పండి, స్తోత్రమయ్యా, నీ నామంలో శక్తి ఉంది ప్రభా, నీ నామంలో గొప్ప కార్యాలు ఉన్నాయి ప్రభా. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా అని చెప్పి దేవుని నామాన్ని స్మరించండి. హల్లెలూయా. అందరూ ప్రభు తన సన్నిధిలో స్తుతి చెల్లిస్తూ, స్తోత్రం చెల్లిస్తూ ఒక్క నిమిషం ప్రార్థన చేస్తారు. అందరూ స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపికి శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకొని ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. దేవుని నామాన్ని నేను స్తుతించి కీర్తిస్తానని దావీదు సెలవించి ఉన్నాడు. ప్రభువా, అయ్యా నీ నామంలో ఏముందో తెలియపరిచారు తండ్రి, మీకు స్తోత్రం. మీ నామంలో పాపాలు క్షమించబడతాయ్యా. ఈ లోకంలో పాపాలు క్షమించే అధికారం ఎవ్వరికీ లేదు, ఏ నామానికి కూడా లేదు అయ్యా. పాపాలు క్షమించబడడానికి అయ్యా నా తండ్రి మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది తండ్రి. మీకు వందనాలయ్యా. ప్రతి పాపిని మీరు క్షమించండి. ప్రతి అవిధేయతలు, అతిక్రమాలు, పాపములు ఒప్పుకొని బిడ్డలు అయ్యా కనికరాన్ని, క్షమాపణను, విమోచనను పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే నాయన నా తండ్రి నీ నామంలో స్వస్థత ఉందయ్యా. ఆది అపోస్తుల కాలంలో నాయన పేతురు, యోహాను పుట్టుకుంటువాన్ని నీ నామంలో లేపగలిగిన శక్తి మీ నామంలో ఉంది ప్రభువా. అయ్యా నా తండ్రి సమాజ మందిరంలో బలహీనతలతో వంగిపోయిన మనిషిని మీరు బాగు చేశారయ్యా. మీ నామంలో స్వస్థత ఉంది నాయన. యేసు నామంలో ఇక్కడున్న ప్రతి బిడికి నాయన మీ నామంలో ఉన్న స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మీ నామంలో ఆశీర్వాదం ఉందయ్యా. జనుడను దావీదు ఎలాగైతే నీ నామంలో ఆశీర్వదించాడు, నీ నామం పెరడి ప్రజలను మేము ఆశీర్వదిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి నోటిలో ఆశీర్వాద వచనం పలికేటట్లు సహాయం చేయండి నా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే మీ నామంలో సహాయం కలుగుతుంది ప్రభువా. అయా మా బిడ్డలందరికీ మనుషుల వైపు కాక సహాయం కలగాలంటే నీ వల్లే జరుగుతుంది. ఆ రోజుల్లో యెహోషాపాతు రాజుకి, సమస్త ఆ యొక్క రాజ్య ప్రజలకు కూడా మీ నుండి సహాయం కొరకు వాళ్ళు వేడుకున్నట్లుగా నీ బిడ్డలకి ఏ సహాయం అయితే వారు కోరుకుంటున్నారో మీరు అనుగ్రహించండి అయ్యా. అలాగే మీ నామంలో మాకు భద్రత ఉంది, మమ్మల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. యేసుక్రీస్తు నామంలో నీ బిడ్డలందరూ కాపాడబడాలి ప్రభువా. అయ్యా యేసు నామంలో ప్రతి ఒక్కరిని భద్రంగా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మీ నామంలో దయ్యాలు పారిపోతాయి ప్రభువా. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయన్నో మా బిడ్డలందరికీ బలమైన విశ్వాసంతో అయా నా తండ్రి దయ్యాలను వెళ్ళగొట్టే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. అలాగే మీ నామంలో ఒక రక్షణ ఉంది ప్రభువా. పైన ఆకాశం అందే కానీ భూమికి మీదే కానీ ఏ నామంలోనూ కూడా రక్షణ లేదు, కానీ మీ నామంలోనే రక్షణ ఉంది. యేసుక్రీస్తు నామంలో ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డ రక్షించబడ్డానికి సహాయం చేయండి దేవా. మీ నామంలో ఉన్న గొప్పతనాన్ని మాకు తెలియపరిచారు. విత్తబడిన వాక్కులు నీ బిడ్డలు అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యమున నీ బిడ్డలు వాక్యమును హత్తుకొని అలా వెంబడించడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా నీ బిడ్డల జీవితాలు మలచి మహిమ పొందుకోమని నీ చేతులకి సమర్పించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలం దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.